ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే భాషలు, టంగ్స్ ఇంగ్లీష్లో. నేను బైబిల్లో ఉన్న అనేకమైన సత్యమైన సంగతులను, అంటే బైబిల్ క్లియర్గా తెలుసుకోవటం కొరకు మీరు బైబిల్లో అనేకమైన అంశాలు మీకు వివరిస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకుంటే మనకి దేవుని మీద ఒక అవగాహన అంటూ ఉంటుంది. మనం ఎప్పుడూ వాక్యం అంటే మన భౌతికమైన అవసరములకు మాత్రమే కాకుండా, మన భౌతికమైన జీవితాలు బలపరిచే వాక్యాలు మాత్రమే కాకుండా, దేవుని చిత్తము ఏమైతే అయ్యున్నదో అది మనకు దైవ గ్రంథం తెలియజేస్తుంది. కనుక దేవుని చిత్తాన్ని కూడా మనం అందరము కూడా తెలుసుకోవాలి. అప్పుడే దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే అనేకమైన అంశములను, చాలామందికి తెలియనటువంటి విషయాలను నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఈవేళ భాషల గురించి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. బైబిల్లోని అనేక అంశములను గురించి వివరిస్తూ ఉండగా నాయన, ఇవాళ భాషల గురించి మాట్లాడుతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఈ ప్రసంగం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేయమని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఇవాళ భాషల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు భాష అంటే ఏమిటి? ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఇది తెలుగు భాష. మరి కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు, వాళ్ళ భాష ఇంగ్లీష్. మరి కొంతమంది హిందీలో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ భాష హిందీ. అంటే మనం మాట్లాడే భాషను, మాట్లాడే దానిని వివరించేదే భాష. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాషతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కనుక నేను మాట్లాడేది మీకు వినపడుతుంది, మీకు అర్థమవుతూ ఉంటుంది. వేరే ఏ అరబ్బులోనన్నా మాట్లాడని అనుకోండి, మీకు అర్థం కాదు. అది మీరు టీవీ ఆఫ్ చేస్తారు, ఎందుకంటే మీకు అర్థం కాదు కనుక. అసలు భాషలో ప్రారంభంలో ఏ భాష ఉంది, ప్రపంచంలో ఇన్ని భాషలు ఎలాగొచ్చాయో ముందు మనం తెలుసుకోవాలి. అసలు దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వతో ఏ భాషలో మాట్లాడాడు, ప్రారంభ భాష ఏది, తర్వాత భాషలు ఎలాగొచ్చినాయి, ఎప్పుడు మొదలైనయో ముందు మనం తెలుసుకుందాం. అందుకే ఆది కాండము 11వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, మొదటి వచనము, ఆది కాండము 11వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండినందండి. ఇక్కడ అంటే ఆదాము దగ్గర నుంచి మొదలుకొని నోవహు దినాల తర్వాత ఈ హనోకు వీళ్ళందరూ కూడా వచ్చేటప్పటికి అంటే ఒకే ఒక భాష ఉందండి. భూమి అంతటా ప్రారంభంలో దేవుడు ఒకే భాషతో మాట్లాడాడు. మనుషులు కూడా ఒక భాష మాత్రమే మాట్లాడేవారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రారంభ భాష ఏంటంటే హిబ్రూ భాష మాత్రమే ప్రారంభంలో ఉంది. పాత నిబంధన గ్రంథం అంతా కూడా హెబ్రీ భాషలో వ్రాయబడి ఉన్నది. పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో వ్రాయబడి ఉన్నది. క్రొత్త నిబంధన మాత్రము గ్రీకు, అరమిక్లో వ్రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథం అంటే ప్రారంభ భాష హిబ్రూ భాష. ఎందుకంటే హెబ్రీయులుగా పిలువబడ్డారండి. ఇశ్రాయేలు యొక్క సంతానము హెబ్రీయులుగా పిలువబడ్డారండి. వాళ్ళు మనం తెలుగు వారు అంటాం. మనం
అంటే తెలుగు మాట్లాడుతూ కానీ తెలుగు వారు, ఇతర దేశాలు అయితే వీళ్ళు తెలుగు అని మాట్లాడుతూ ఉంటాం మనం, లేకపోతే వీడు ఇంగ్లీష్ అని మాట్లాడుతూ ఉంటాం మనం. అంటే ఆ భాషను బట్టి ఆ వ్యక్తిత్వాన్ని మనం చెప్తూ ఉంటాం మనం. అయితే ఇక్కడ ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఒకే భాష ఉందండి అంతవరకు కూడా. అయితే ఇక్కడ కొంతమంది ప్రజలు ఏమనుకున్నారు అంటే, వాళ్ళు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు నడవాలని చెప్పి అనుకున్నారండి. దేవుడు ఆదికాండములో మనుషులను నిర్మించిన తర్వాత, ఆదాము హవ్వను నిర్మించిన తర్వాత, మీరు ఫలించి వృద్ధి చెంది మీ సంతానముతో భూమిని నింపండి అని చెప్పాడు దేవుడు. మీరు ఫలించి వృద్ధి చెంది మీ సంతానంతో భూమిని అంతటినీ నింపమని చెప్పాడు దేవుడు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు ఏం చెప్పాడు, మొత్తం భూమి అంతటా మానవులతో నింపబడి ఉండాలని చెప్పి దేవుడు ఇంత విస్తారమైన భూమిని చేస్తే, ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళ ప్రయాణం జనాలు పెరుగుతుండే కొద్ది మనకు కూడా జనములు పెరుగుతూ ఉంటే భూభాగం ఎక్కువ కావాలి మనకి. ఒకప్పుడు చూడండి, అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు ఉండేది. మారుమూల ప్రాంతాలని చెప్పి అనుకున్నవన్నీ కూడా ఈవేళ నివాస గృహాలు అయిపోయినండి ఈవేళ. అంటే జనాభా పెరుగుతుంది కనుక భూమి యొక్క విస్తీర్ణం కూడా మనకు అవసరమే ఉంది మనకి. అలాగే జనాలు పెరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఒక చోటకి వెళ్తే వాళ్ళకి ఒక మైదానం కనబడింది. మైదానం కనబడినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు 4 వచ్చింది 11:4 ఆదికాండం, వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా, చూడండి వాళ్ళు ఏమనుకున్నారు చూడండి, దేవుడేమో ఇంత విశాలమైన భూమిని ఎందుకు చేశాడు, భూమి అంతా మన సంతానంతో నింపబడాలని చెప్పి దేవుడు చేస్తే, వీళ్ళు ఏమనుకుంటున్నారండి, వాళ్ళు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని ఇక్కడ మనం కట్టేసుకుందాం, చాలా ఎక్కువ ప్లేస్ ఉంది కనుక ఒక పట్టణాన్ని మనం ఇక్కడ కట్టేసుకుందాం. మళ్ళీ ఆ పట్టణం ఎలాగా, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకుని, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లు ఎలాగైతే కడుతున్నారో, ఇప్పుడు చూడండి 125 అంతస్తులు, 140 అంతస్తులు, 150 అంతస్తులు ఇవాళ భవంతులు నిర్మిస్తున్నారండి. అంటే స్థలం కొంచెమే, కానీ భూమి విస్తీర్ణ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, ఆ తక్కువ చోట్లనే ఎక్కువగా అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కట్టుకుంటూ ఉంటాం మనం. ఈ ఆలోచన వాళ్ళకి ఎప్పుడు వచ్చింది, ఆది కాలంలోనే వీళ్ళకి వచ్చిందండి ఈ ఆలోచన. ఈ అపార్ట్మెంట్స్ కట్టుకోవాలనే ఆలోచన వచ్చి వీళ్ళు ఏమంటారండి, వాళ్ళు చూడండి, ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం అని చెప్పి అనుకున్నాండి. అంటే దేవుడేమో మీ సంతానంతో భూమిని నింపండి అని చెప్పాడండి. అంటే భూమి అంతటా కూడా మన సంతానం ఉండాలని దేవుడు కోరుకుంటే, దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా మనం ఎక్కడికి వెళ్లకుండా, చెదిరిపోకుండా ఎక్కడ ఒక పట్టణాన్ని, గోపురాన్ని కలుపుకుని, ఆకాశం అంటే గోపురాన్ని కట్టుకుని ఇక్కడే ఉందని చెప్పి అనుకుంటున్నాడు. దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి, కానీ మన ఇష్ట ప్రకారంగా మనం ఎప్పుడూ కూడా జీవించకూడదు. అయితే దేవుడు విన్నాడండి. విని ఏమన్నాడు చూడండి, అంటే దేవుడు 5వ వచనం, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదు ఇగి వచ్చింది. అప్పుడు యెహోవా, ఇదిగో, దేవుడు మాట్లాడుతాడు, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ కూడా భాష కూడా ఒకటే. ఇప్పుడు చూడండి, వీళ్ళందరికీ ఒకే భాష కనుక ఒకడు చెబుతుంటే అందరికీ అర్థమవుతుందండి. కనుక ఒక భాష ఉండటం వల్ల వీళ్ళందరూ కూడా తప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా ఒకటే అయిపోతారు. కనుక వీళ్ళ భూమి మీద అంతా చెదిరిపోవాలంటే ఒకరి భాష ఒకరికి అర్థం కాకూడదని దేవుడు నిర్ణయించుకుని చూడండి, వారు చేయదలుచు పని ఏదైనాను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు కనుక, భాష ఒకటే కనుక, అలా ఒకే మాట మీద ఉంటారు కనుక, మనము దిగిపోయి చూడండి, మనము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనమాట, మనము దిగిపోయి ఏం చేస్తుందంటే, వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా, గమనించండి, ఇప్పుడు భాష ఒకటే, అంటే ఒకని భాష ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దాము రండి అని అనుకున్నాను. అప్పుడు దేవుడు అక్కడ దిగి వచ్చి వాళ్ళ భాషను తారుమారు చేశాడు. అంటే ఒకడి భాష ఒకడికి అర్థం కాకుండా దేవుడు చేస్తాడండి. ఇప్పుడు అందరూ కూడా భూమి మీద ఒకే భాష ఉండటం వల్ల వీళ్ళందరూ ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే తలంపులో ఉన్నారు కనుక ఇప్పుడు ఒకడి మాట ఒకరికి అర్థం కావట్లేదండి. అప్పుడు ఈ భూమి మీద ఎన్ని భాషలు అయితే ఉన్నాయో, ఈ ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో, దేవుడు ఇక్కడ ఈ బాబేలు గోపురం దగ్గర
ఆ భాషలను తారుమారు చేయటం దగ్గర భూమి మీద ఇన్ని భాషలు వచ్చినాయి. ఇది ఇతర ఏ మత గ్రంథం కూడా చెప్పదండి. ఒక బైబిల్ తప్ప ప్రతి దానికి ఎవిడెన్స్ బైబిల్లో మాత్రమే ఉంది. కానీ ఈవేళ సంకలు కొట్టుకుంటున్న అనేక మంది వాళ్ళ మత గ్రంథాలు ఈ భాషలు ఎలాగొచ్చినాయో, మొదటి మానవుడు ఎవడో, సృష్టి ఎలాగ చేశారో వాళ్ళకి ఏమీ తెలియదండి. అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారండి. బైబిల్ ఏదో చెత్త పుస్తకం అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా భాషలు మొదలైనవి. ఈవేళ ప్రపంచంలో ఇన్ని భాషలు ఉన్నాయంటే ఒకే ఒక భాష ఉన్న దానిని దేవుడు ఈ విధంగా తారుమారు చేసి, ఈవేళ మనం తెలుగు వారికి ఒక చోట, ఇక అరబ్బీ వాళ్ళు ఒక చోట, మనం చూడండి మన ఇలాగ ఒక్కొక్క లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు ఒక్కొక్క చోటకి చెదిరిపోవడం జరిగిందనమాట. అంటే ఈవేళ మనం తెలుగు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలుగు, అంటే మనం తెలుగు భాషలో వచ్చినది ఇక్కడ ఉన్నాం మనం. మరి బాంబే చూసి, మహారాష్ట్ర చూసినట్టయితే హిందీ, గుజరాత్, మరాఠీ వాళ్ళందరూ కూడా ఒక చోట ఉంటుంటారనమాట. అంటే దేవుడు తారుమారు చేసి భూమి అంతా నింపాలని చెప్పి ఈ విధంగా భాషలు ఏర్పడ్డాయి అని చెప్పి సంగతి మనం మర్చిపోకూడదండి ఇక్కడ. అయితే రెండో విషయం ఏంటంటే, మెయిన్ ఈవేళ భాషల గురించి ఎందుకు చెబుతున్నాను అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 27-28 వచనాలు చూసినట్లయితే ఈవేళ సంఘాలలో అనేక మంది అన్య భాషలు మాట్లాడేస్తున్నారండి. ఈవేళ అర్థం కాని భాషలో మాట్లాడేస్తున్నారండి. ఈవేళ పైగా దానికి దేవభాష అని ఒక పేరు పెట్టారండి. అలా దానికి మళ్ళీ ఒక అఫీషియల్గా ఏం పేరంటే దేవభాష. దేవుడికి తప్ప ఇంక మాకు తప్ప ఎవరికి, అసలు మాట్లాడేవాడికే తెలియదు ఏం మాట్లాడుతున్నాడు. ఇంక దేవుడికి ఏం చెప్తాడండి వాడు? అసలు మాట్లాడేవాడికే తెలియదండి. ఇవాళ కొన్ని సంఘాలు ఉన్నాయంటే భాషలు మాట్లాడేస్తుంటారండి. ఎవరికి అర్థం కాదండి ఆ భాష. కొన్ని మాట్లాడే తినకన్నా అర్థం అవుతుందంటే తనకే అర్థం కాదండి ఇక్కడ. అంటే అన్య భాషలు మాట్లాడేస్తున్నాం చెప్పి, అన్య భాషలు అక్కడి నుంచి వచ్చి అపోస్తుల గారు 2వ అధ్యాయంలో వచ్చిన చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అసలు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం కనుక క్లియర్గా చదివితే అసలు భాషలు అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుందండి. అందుకే ముందు నేను అక్కడ అపోస్తుల కార్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, అపోస్తుల కార్యానికి వస్తే అన్య భాషలు అన్నవి ఇక్కడే మొదలైనవి కనుక అపోస్తుల కార్యానికి వద్దాం మనం ఫస్ట్. మనం ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మనం మొదటి నుంచి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే, యేసు ప్రభువు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత సమాధి నుంచి లేచి 40 దినాలు అందరికీ కనబడి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత దేవుడు చెప్పాడండి. వెళ్ళే ముందు ఏం చెప్పాడంటే, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు యెరూషలేములోనే ఉండండి, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడండి ఆయన. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉన్నారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులకి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత 10 రోజులకి పెంతెకొస్తు అనే పండుగ వచ్చిందండి. అంటే పస్కా పండుగ తర్వాత 50వ రోజున వచ్చే పండుగ ఏంటంటే పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు అంటే 50వ రోజు అర్థం అండి. పెంతెకొస్తు అంటే 50వ రోజు. పెంతెకొస్తు అనే సంఘానికి పేరు పెట్టుకున్నాడంటే ఆ సంఘం ఏంటంటే 50వ రోజు సంఘం అనమాట. దాని అర్థం 50వ రోజు సంఘం అనమాట, అది అర్థం. కానీ పెంతెకొస్తు అనేది ఎందుకంటే 50వ రోజున వచ్చేది కనుక పెంతెకొస్తు పండుగ అని చెప్పి అంటామండి. పస్కా పండుగ తర్వాత 50వ రోజున వచ్చేది కనుక పెంతెకొస్తు పండుగ అని చెప్పి దేవుడు తెలియజేశాడండి. అయితే పెంతెకొస్తు అనే పండుగ రోజున శిష్యులందరూ కూడా 12 మంది కూడా మేడగదిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన మీకు తెలియజేస్తున్నానండి. 3వ వచనం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి. గమనండి, పెంతెకొస్తు పండుగ జరుగుతున్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడు, వీళ్ళు మేడ మీద ఉన్నప్పుడు దేవుడు ఆదరణకర్తను పంపించాడండి. ఆ ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడంటే అగ్ని రూపంలో వచ్చాడండి. ఈ పరిశుద్ధాత్ముడు ఆకాశం నుండి అగ్ని రూపంలో వాళ్ళ మీదకి దిగాడండి. అది చెప్తున్నాడు ఇక్కడ. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి, అంటే ఒక నాలుక ఎలాగైతే ఉంటుందో అగ్ని జ్వాలలో ఒక్కొక్క అలా నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, అంటే అపోస్తులు 12 మంది మీద ఆ అగ్ని, ఆ పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అంటే వీళ్ళ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. ఈ పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడో అగ్ని రూపంలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఈ పరిశుద్ధాత్ముడు 12 మంది శిష్యుల మీదకు అగ్నిలా వచ్చాడండి. అగ్ని నాలుకల రూపంలో విభాగింపడినట్లుగా పండుగలో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారండి ఈ సంఘటన. ఎందుకంటే మేడ మీద జరుగుతుంది కనుక ఇది.
కింద ఉన్న వారందరూ కూడా చూస్తున్నారండి. వాళ్ళు ఏం జరుగుతుందో. ఆకాశం నుండి ఆకస్మికంగా అగ్ని రావటము, అగ్ని నాలుకలుగా విభాగింపబడటం, ఒక్కొక్కరి మీద వ్రాలటం. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? పరిశుద్ధాత్మతో నింపబడినారు. అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని వాళ్ళు పొందారండి. వాళ్ళు అదనమాట. మనం అందరం నీటిలో బాప్సం పొందుతున్నాం, కానీ శిష్యులు ఎందులో బాప్సం పొందారు అంటే పరిశుద్ధాత్మతో బాప్సం పొందారండి వాళ్ళు ఏకంగా. అంటే ఈ పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది? అగ్ని రూపంలో ఒక్కొక్కరి మీద వాలిందండి. అది అందరూ చూస్తున్నారండి ఈ సంఘటనను. ఎప్పుడైతే వీళ్ళ పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళు ఏం చేశారండి? ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది. అంటే ఈ పరిశుద్ధాత్ముడు వీళ్ళలోకి రావటం వల్ల ఆ పరిశుద్ధాత్మ వాళ్ళకి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరని ఉందండి. ఇక్కడ దీన్ని గమనించండి. అంటే అన్య భాషలు అనే ఇక్కడ మొదలైనవి మనకి బైబిల్లో. ఇవాళ చాలా మంది అన్య భాషలు మాట్లాడుతామని చెప్పంటున్నారు కదా. ఈ అన్య భాషలు ఎక్కడ మొదలైనవి అంటే ఇక్కడ మొదలైనవి అండి. ఇక్కడ మొదలైనవి. అంటే అన్య భాషలు అంటే దానికి అర్థం కూడా తెలియజేస్తున్నాను. మనం తెలుగు వాళ్ళం. మనం ఒక అరబిక్ ఉందనుకోండి, అది మనకు అన్య భాష. అలాగే హిందీ ఉందనుకోండి, మనకు అన్య భాష అది. ఎందుకంటే మనకు రాని భాష అండి, దాన్ని అన్య భాష అంటాం మనం. అలాగే రక్షించబడిన వారిని విశ్వాసులు అంటాం మనం. రక్షించబడినటువంటి వారిని అన్యులు అంటాం మనం. గమనించండి ఇక్కడ మీరు. వారు అన్యులు అంటాం. అన్యులు అంటే ఏంటి? వాళ్ళు మనకి చెందనటువంటి వారు అనమాట. వాళ్ళు మన వాళ్ళు కాని వారు అనమాట. వాళ్ళు అలాగనే మనకు తెలియని భాష, వాళ్ళకి తెలియని భాష అండి అన్య భాష. అంటే మనకు ఒక భాష వచ్చు అంటే మనకు రాని భాష ఏదైనా సరే అన్య భాష. ఈ అన్య భాషల్లో వాళ్ళు ఎందుకు మాట్లాడారు అంటే యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి. ఎందుకంటే ఆకాశము కింద ఉన్న యూదులందరూ కూడా తప్పనిసరిగా భూమి మీద జరిగే 3 పండుగలకు అటెండ్ అవ్వాలండి. వాళ్ళు మిగిలినప్పుడు ఎక్కడెక్కడికి చెదిరిపోయినా కూడా వాళ్ళు ఎక్కడికి రావాలంటే యెరూషలేం రావాలి. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగలు 3 పండుగలు కంపల్సరిగా జరిపించారండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ అప్పట్లో ధర్మశాస్త్ర ప్రకారంగా. ఇప్పుడు కదండి అప్పట్లో. ఇప్పుడు ఇంకా మనం పెంతెకోస్తులు పస్కాలు చేయవలసిన అవసరం మనకి లేదండి. మనకి ఇంకా చేసేస్తారు. వాక్యం తెలియదు ఏం చేస్తారంటే ఇంకా ఆ పండుగలు కూడా చేసేస్తారండి వాళ్ళు. అది ఇశ్రాయేలుకి మాత్రమే. అది మనకు కదండి ఆ పండుగలు. అవి కేవలం ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇచ్చింది, ఇశ్రాయేలులకు మాత్రమే. ఇశ్రాయేలు మాత్రమే చేసేవారు అప్పట్లోను. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇప్పుడు చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే కొత్త నిబంధన వచ్చేస్తుంది కనుక. చాలా మందికి సత్యం తెలియదండి, వాక్యం తెలియదు చాలా మందికి. ఇంకా చేసేస్తారండి పండుగలు, ఇంకా చేసేస్తారండి. వాళ్ళు పండుగలు కావాలి జనాల కంటే. వాళ్ళు ఏదో చెప్పేస్తారు, వీళ్ళు ఏదో తినేస్తారండి. వాళ్ళు వాక్యం తెలియదు చాలా మందికి అండి. అయితే వీళ్ళు చూడండి అన్య భాషలు అని చెప్పి అన్నాను కదా. ఈ అన్య భాషలు అంటే ఇక్కడ ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదివితే క్లియర్గా అర్థమవుతుందండి. వాళ్ళు అంటే చూడండి అన్య భాషలు అంటే ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి, అంటే ఆకాశము కింద ఉన్న ప్రతి జనము నుండి వచ్చిన భక్తిగల యూదులండి. అంటే యూదులు యెరూషలేము నుండి ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోయారో, తన పనుల నిమిత్తం వెళ్ళిపోయారో, తన పనులు చూసుకుంటున్నారో, ఎక్కడైతే సెటిల్ అయిపోయారో, ఎక్కడ సెటిల్ అయినా కానీ ఈ 3 పండుగలకి ఖచ్చితంగా దైవభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా యెరూషలేము వచ్చేస్తారండి. ఆ విధంగా ఇంచుమించు 16 దేశాల నుంచి 16 భాషలు వచ్చినటువంటి వారు పెంతెకోస్తు అనే పండుగకు వచ్చారండి యూదులు. ఇక్కడ మనకు తెలియజేది, ఇక్కడ క్లియర్గా రాయబడి ఉందండి. 16 దేశాల నుంచి ఇంచుమించు 16 భాషలు మాట్లాడేవారు వచ్చినట్టుగా ఇక్కడ మనకు ఉందండి. ఇక్కడ మనకి అయితే చూడండి ఏం జరిగిందో. భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగగా ఏంటి? ఆకాశం నుండి అగ్ని దిగిరావటం వాళ్ళు చూడగా గుంపులుగా కూడి వచ్చారండి. ఈ వింత ఏంటో చూద్దామని చెప్పి అప్పుడు ఏం చేశారండి వాళ్ళు? అపోస్తులు 12 మంది ఏం చేశారు? వాళ్ళు ఒక్కొక్కరు కూడా అక్కడికి వచ్చినటువంటి వారికి యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడుతుండే? ప్రతి మనుషుడు చూడండి అన్య భాషలను పైన రాశారు. ఆ అన్య భాషలు అంటే ఏ భాషలో మాట్లాడారు ఇక్కడ తెలియజేస్తున్నారు. చూడండి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాటలాడుతూ విన్నారండి. అది అన్య భాషలో ఉంది, కరెక్టే. అన్య భాష అంటే ఇక్కడ అర్థం లేని భాషలో మాట్లాడట్లేదండి వీళ్ళు, దేవభాష మాట్లాడట్లేదండి వీళ్ళు. ఇక్కడ ఆ 16 దేశాల నుంచి వచ్చిన ఆ 16 భాషలు ఎప్పుడైతే వీళ్ళ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారో వీళ్ళకి ఏమి వచ్చినాయండి? ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్న వారందరికీ కూడా ఒకేసారి రక్షణ సువార్తను ప్రకటించాలని ఇతర భాషలు మాట్లాడే అవకాశాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు అక్కడ అపోస్తులకండి. అందుకని ఏం చేస్తారు వీళ్ళు?
చూడండి, అక్కడ వచ్చిన వారి భాషతో అపోస్తులు మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తుని తెలియజేస్తున్నాడు. అది విషయం ఇక్కడ. అన్య భాష అంటేనే ఇక్కడ ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడ్డారు. ఏంటి వీళ్ళేంటి మన భాషతో మాట్లాడుతున్నారు, వీళ్ళు మన భాషతో మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటే చూడండి, ఇంకా ఉన్నారు వాళ్ళు. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలీయులు కాదా? అంటే గలిలీయులు అంటే ఒకే భాష మాట్లాడుతారు వాళ్ళు, ఇతర భాష వాళ్ళకి తెలియదని వాళ్ళకి. పైగా నెత్తిగా మాట్లాడుతుంటే గలిలీయులు వీళ్ళండి. కానీ మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశం భాషతో వీరు మాట్లాడటం అని వినిచున్నామేంటి? మనం చూడండి, ఏంటి మనం ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయాం, 16 దేశాల్లో సెటిల్ అయిపోయారు వీళ్ళు. కానీ వీళ్ళు ఊరు దాటి బయటికి రాలేదు. కానీ మన భాషతో వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మాట్లాడుతున్న భాష వీళ్ళకి అర్థమవుతుందండి. అది వాళ్ళ మాట్లాడుతున్న భాష వీళ్ళకి అర్థమవుతుంది కనుక వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. గల్లీలు కదా వీళ్ళు, ఊరు దాటి రాలేదు కదా, మరి ఇన్ని లాంగ్వేజ్ వీళ్ళకి ఎలాగొచ్చినాయి? ఒక్కొక్కడు ఒక్కొక్క మన భాషతో మాట్లాడుతున్నాడంటే క్లియర్గా ఉందండి ఇక్కడ. కానీ అన్య భాషలు అని చెప్పి అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారు చాలామంది. ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాండి ఇక్కడ మనకి. అక్కడ పైన అన్య భాషలు అంటే ఏంటి? మనకి తెలియని భాష ఏదైనా సరే అన్య భాష. అది అంటే అన్య భాష అంటే దేవ భాష అని, లేదంటే ప్రార్థనలో వేరే భాష ఉంటుందని ఇలా భాషను చెప్తున్నాను ఇప్పుడు మనకి. అది వీళ్ళు ఖచ్చితంగా చెప్తారు, తమ తమ స్వభాషలతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడేది మనం వింటున్నాం, ఇది వీళ్ళకి ఎలా సాధ్యం అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు వీళ్ళు ఇక్కడ. అందుకే ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడి విని కలవరపడి, అంతటా వారు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గల్లేరు కదా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశం భాషతో వీరు మాట్లాడటం మనం నిచ్చున్నామేమి? చూడండి ఎన్ని దేశాలు వచ్చారు. పార్తీయులు వీళ్ళ భాష వేరు, మాదీయులు వీళ్ళ భాష వేరు, ఎలామీలు వీళ్ళ భాష వేరు, మెసపొతోమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు అనే దేశములందరూ వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు, రోమానుడు పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము, ఇంతమంది భాషలు వచ్చినోడు వచ్చారండి. మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యము వివరించుట వినుచున్నామేంటే చెప్పుకున్నాండి. అది చూడండి, వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ మాట్లాడే అన్య భాష అంటే వీళ్ళకి వచ్చిన భాషను వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఈవేళ అన్య భాష అని చెప్పేసి దేవుడికి వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదటండి. ఇది ఇలా క్లియర్గా పరిశుద్ధాత్ముడు క్లియర్గా రాశారండి ఇక్కడ. పైన అన్య భాషలు మాట్లాడారని చెప్తున్నారు, కరెక్టే. ఆ అన్య భాషలు ఏంటి వీళ్ళకి అర్థమవుతున్నాయండి ఇక్కడ వీళ్ళకి. అందుకే నేను మాట్లాడుతున్నారండి వీళ్ళు ఇక్కడ. అందరూ చూడండి, మనమందరమును వీరు మన భాషలతో, ఎవరండి? అపోస్తులు 12 మంది కూడా వీరు మన భాషలతో, భాష కదండి, భాషలతో, డిఫరెంట్ లాంగ్వేజెస్ అండి, వీళ్ళకి వచ్చిన లాంగ్వేజెస్ అండి, భాషలతో దేవుని గొప్ప కార్యమును వినుచున్నామని చెప్పుకున్నారు. ఎవరి గురించి వివరించారండి వీళ్ళు? యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాల గురించి వివరించారు వీళ్ళు, విన్నారండి. అది వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గాను. కానీ ఇప్పుడు అన్య భాషలో మాట్లాడుతుంటారు, వాడికి తప్ప ఎవరికి అర్థం, వాడికి అర్థం కాదండి, వాడు ఏం మాట్లాడుతారో అర్థం కాదండి అసలు. కనుక అన్య భాషలు అంటే మనకు తెలియని భాషను పరిశుద్ధాత్ముడు ఈ ప్రపంచం అంతా సువార్తను ప్రకటించాలని ఆకాశం కింద యూదులందరూ కూడా అక్కడికి వచ్చారు కనుక వాళ్ళకి యేసుక్రీస్తు యొక్క గొప్ప కార్యాలు తెలపడం కొరకు పేతురికి ఏ పరలోకపు తాళపు చెవులు అయితే ఇచ్చాడో అది విప్పటానికి ఇక్కడ ఈ ప్రసంగాలు ఉపయోగపడినట్లుగా అన్య భాష అంటే స్వభాషే కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో, అంటే వాళ్ళకి ఒక భాష వచ్చు కానీ అక్కడ ఉన్న వారందరికీ తెలియాలంటే ఏం చేయాలి? ఇతర భాషలు కూడా వాళ్ళకి రావాలండి. అందుకని దేవుడు వారు ఆ భాషలో మాట్లాడి ఆ భాషలో సువార్తను ప్రకటిస్తే వారు అర్థం చేసుకోగలిగారని చెప్పి ఇది మనకు తెలియజేస్తుందండి. కానీ అన్య భాష అంటే అర్థం పద్ధం లేని భాష కాదని, ఏదో భాష లేని భాష కాదని చెప్పేసి మీరందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే రేపటి 2వ భాగం రేపు నేను మీకు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తెలియజేస్తూ భాషలు టంగ్స్ గురించి తండ్రి వేళ తెలియజేయడం జరిగింది నాయన. అపోస్తుల కార్యంలోనే మొదలైనవి కానీ వాళ్ళు ప్రజల తండ్రి వక్రీకరించి ఇది దేవభాషని అర్థం కాని భాషలో మాట్లాడి ఏవేవో చేస్తున్నారు తండ్రి. వాక్యం తెలియక తండ్రి వాళ్ళకి తండ్రి, కానీ అన్య భాషలో మాట్లాడారు. కానీ వీరు మన భాషలతో మాట్లాడుతున్నారేంటి? వీరు గల్లీలు కాదా? వీళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారు? పైగా దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు తండ్రి. ఈ మాటలు చాలామందికి తెలియదు ప్రభు. ఏదో భాషలని చెప్పేసి దేవుని వాక్యాన్ని అపహాసం చేస్తున్నారు తండ్రి. ఇటువంటి వారి వల్ల దేవుని యొక్క వాక్యం అపహాసం అయిపోతుంది తండ్రి. క్రైస్తవులు తండ్రి
దేవుని నామానికి ఆహ్వానం తీసుకొస్తున్నారు తండ్రి ఇటువంటి వారు తండ్రి. కనుక అలా కాకుండా సత్యములు తెలుసుకొని నీ గొప్ప కార్యాలు మాత్రమే వివరించాలి తండ్రి. నీ గొప్ప కార్యాల గురించి వివరించాలి తండ్రి. అప్పుడే తండ్రి జనులు మారుమనసు పొందుతుంటారు. కనుక ఆనాడు 3,000 పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిసం పొందారు తండ్రి. దేవుని గురించిన గొప్ప కార్యాలు పేతురు తెలియజేశారు తండ్రి. అక్కడ అపోస్తులు తెలియజేశారు తండ్రి. మేము కూడా ఈ సత్యం అనేక మందికి తెలియజేసి అనేక మందిని క్రీస్తులో నడిపించడానికి ఈ సత్యమైన సువార్త ఉపయోగపడలే చేయమని యేసు క్రీస్తును వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.